ప్రపంచంలో ఇప్పటికే 3 యుద్ధాలు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య నెలకొన్న పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏ క్షణమైనా తమ అణ్వాయుధాలను ప్రయోగిస్తానంటూ వార్నింగ్లు ఇస్తుంటే అదెక్కడ నిజమవుతుందో అని అంతర్జాతీయంగా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అయితే ఉత్తర కొరియా చెప్పిన విధంగా ఈ ఆయుధాలు పనిచేస్తే ఆ దేశంలో ఉన్న అణు బాలిస్టిక్ క్షిపణుల కంటే ఇవి తక్కువ ప్రాధాన్యత గలవైనప్పటికీ చాలా ముఖ్యమైన ఆయుధాలుగా పరిగణించబడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తర కొరియా రక్షణ స్థాయిని బట్టి ఈ ఆయుధం ఇంకా అభివృద్ధి చెందుతున్న దశల్లో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆయుధం ఇంకా భారీ ముప్పును కలిగించే దశలో లేదని అంటున్నారు. అయితే గత ఏడాది చివర్లో ఉత్తర కొరియా తన గూఢచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ప్రకటించింది. అంతకుముందు విఫలమైన ప్రయత్నాల తర్వాత ఈ సంవత్సరం మరో 3ంటిని ఏర్పాటు చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అయితే ఈ స్పై శాటిలైట్ పనిచేస్తుందో లేదో ఇంకా స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. కానీ ఉత్తర కొరియా రష్యా సహాయంతో ఈ ఉపగ్రహాన్ని పొందిందని, బదులుగా ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా నుండి ఆయుధాలు అందాయని దక్షిణ కొరియా పేర్కొంది. ప్రెసిడెంట్ కిమ్ గత సంవత్సరం రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ను, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్తో ఉన్న స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి కూడా తాజాగా మాస్కోలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తన యుద్ధ సన్నాహాలు తీవ్రంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర కొరియా తన మిలిటరీని పెంచే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఏడాది మరో 3 గూఢచారి ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. గత నెలలో ప్యోగ్యాంగ్ ఒక గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన తర్వాత అది అమెరికా, దక్షిణ కొరియా సైనిక ప్రదేశాలను ఫోటో తీసిందని పేర్కొంది. అయితే 2024 సంవత్సరానికి తన లక్ష్యాలను నిర్దేశిస్తూ దక్షిణ కొరియాతో తన చర్చల్లో ప్రాథమిక మార్పును చూడబోతున్నామని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అమెరికా, దక్షిణ కొరియాలు ఇలా తమ సైనిక స్థావరాలను పెంచుకుంటూ పోతే వారిపై అణుప్రయోగం తప్ప వేరే మార్గం లేదని కూడా హెచ్చరించాడు. ఈ మాటల తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు మరింత అధ్వానంగా మారాయి. గత నెలలో గూఢచారి ఉపగ్రహ ప్రయోగం తర్వాత ఉత్తర కొరియా దక్షిణ కొరియాతో ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనికి ముందు ఉత్తర కొరియా కూడా 2023 సంవత్సరంలో తరచుగా పలు క్షిపణుల సాధారణ పరీక్షలను కొనసాగించింది. ఈ నెల ప్రారంభంలో యుఎన్ ఆంక్షలను ధిక్కరిస్తూ అత్యంత అధునాతన సుదూర క్షిపణిని ప్రయోగించింది. ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఉత్తర అమెరికా ఖండాన్ని కూడా చేరుకోగలిగిన సామర్థ్యం గలది. కాగా ఈ చర్యను అమెరికాతో సహా పశ్చిమ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మధ్య కాలంలో అణ్వాయుధాలను కలిగిన అమెరికా జలాంతర్గామి దక్షిణ కొరియా జలాల్లోకి రావడం, దక్షిణ కొరియా అమెరికాతో రక్షణ సహకారాన్ని పెంచుకోవడంపై ఉత్తర కొరియా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా ఇటీవల కిమ్ చేసిన వ్యాఖ్యలను దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దక్షిణ కొరియాపై అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచనలు చేయొద్దంటూ కిమ్కు వార్నింగ్ కూడా ఇచ్చింది. అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా రెండింతలు ప్రతీకారం తీర్చుకుంటుందని, దానితో కిమ్ జోంగ్ ఉన్ పాలనకు ముగింపు పలకాల్సి వస్తుందని పేర్కొంది. కాగా అమెరికా, దక్షిణ కొరియాలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఏ క్షణమైన యుద్ధం వస్తుందంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పాతపాటే పాడాడు. దక్షిణ కొరియా, అమెరికాల సంయుక్త ఫార్వర్డ్ మిలిటరీ స్థావరం అణు ఆయుధాగారంగా రూపాంతరం చెందిందని, శత్రు దళాలు చేస్తున్న ఘర్షణ సైనిక చర్యలను మనం నిశితంగా పరిశీలిస్తే యుద్ధం అనే పదం నిజమవుతుందని అన్నాడు. ఇది వెటకారం కాదు, నిజమే అని బల్లగుద్ది మరీ చెప్పాడు. ఇందులో భాగంగా 2024లో అణుక్షిపణి బలగాలను బలోపేతం చేయడం, డ్రోన్లను నిర్మించడం వంటి మరిన్ని సైనిక అభివృద్ధిని చూడాల్సి వస్తుందని కిమ్ హెచ్చరించాడు. త్వరలో నిజరూపం దాల్చే అణు సంక్షోభానికి త్వరగా స్పందించడానికి అత్యవసర పరిస్థితులలో అణుశక్తితో సహా అన్ని భౌతిక సాధనాలు, శక్తులను సమీకరించడం ద్వారా దక్షిణ కొరియా మొత్తం భూభాగాన్ని నాశనం చేయడానికి సన్నాహాలు వేగవంతం చేస్తున్నామంటూ చెప్పాడు.